తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి EPS 95 కోసము మరి పెద్ద ఎత్తున 3 రోజుల ధర్నా 9, 10, 11 మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా నాయకులు. రాత్రి మీరు చేసిన ఇంటర్వ్యూ మీరు చూసిండ్రు. అంతా హైదరాబాద్కి వెళ్ళి నేను తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరి వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చిండ్రు. మరి ఈరోజు ఇక్కడ నేను ఇప్పుడే అశోక్ రావత్ గారికి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వాళ్ళ వారి గురించి. ఈరోజు సార్ NIAలో పనిచేసి సంగారెడ్డికి సంబంధించిన బత్తిని బ్రహ్మయ్య గారు 40 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిండు. డిప్రెషన్ మీద NIAలో పనిచేసిండు. అయినా కానీ రిటైర్మెంట్ రావాల్సిన బెనిఫిట్స్ ఆయనకి ఇవ్వలేదు. మరి ASI గారు, ఇది ASI మైసయ్య గారి భార్య, మరి ఈమె కూడా మరణించి చచ్చిపోయిన తర్వాత వీళ్ళ పైసలు ఇచ్చిండ్రు. ఇగో ఈ సార్లంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి నిజామాబాద్ సంబంధించిన ASI గారు మరణించిండ్రు. 75 మంది చనిపోయినా కానీ ఈయాటికి ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు వేస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు మీరు ఇమీడియట్గా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి 8 వారాలలో ఇవ్వమని కానీ ఇయాటి వరకు ఇవ్వలేదు. మరి సార్ టీచరు నిజామాబాద్ ASI గారు టీచరు, వీళ్ళ డబ్బులు కూడా ఇవ్వలేదు. వీళ్ళే కాకుండా ఈరోజు నిరుద్యోగులు కూడా మరణిస్తూ ఉన్నారు. మొన్న నిరుద్యోగులు కూడా మరణిస్తున్న పరిస్థితి. మరి వాళ్లకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా మోసం చేసిన పరిస్థితి. ఇగో వీళ్ళిద్దరు ఎస్ఐలు మరి ఇద్దరు కూడా కాళ్ళు ఇరిగిపోయిన దగ్గర క్లోజప్లో చూపి ఇద్దరు ఎస్ఐలే కాళ్ళు పైన చూడండి, కాళ్ళు దిగిపోయిన ఇద్దరు అవిటి వాళ్ళు అయినరు. ఇద్దరు ఈరోజు పని చేసుకునే పరిస్థితి లేరు. ఇద్దరు కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళు రిటైర్ అయిన రావాల్సిన పైసలు ఇవ్వలే. ఈయన సూర్యనారాయణ గారు యాంటీ నక్సల్లో పనిచేసిన సూర్యనారాయణ గారు వాళ్ళ ఇల్లు లేకుండా ఇలా బిడ్డల దగ్గర ఉంటున్నాడు. అర్థమైందా? ఈరోజు వైద్యం చేసుకుని పైసలు లేక పరిస్థితి. ఇంతమంది చనిపోయింది ఈరోజు. వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు, ఆ ఫోటోలు ఉన్నోళ్ళు. ఇక బాలకృష్ణ గారు, బాలగొని లక్ష్మణ్ కుమార్ గారు, కొండేటి సోమిరెడ్డి గారు, మనోహర్ రావు గారు, భాస్కర్ రావు గారు, నబీర్ గారు, కంకాల బీరయ్య గారు, బిక్కుచి గంగాధర్ గారు, కొత్త అమృతయ్య గారు. ఈయనైతే హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, అయినా కానీ ఇయ్యలే. రాజపద్మ గారు మరి కొండే సార్కి ఇచ్చిండ్రు. ఫస్ట్ కేసు 12 నంబర్ సార్ చచ్చిపోయినాక ఇచ్చిండ్రు. ఇది బాలరపు రమేష్ గారు, లక్ష్మణమూర్తి గారు, రాజేశ్వరి గారు, పాలకం శంకర్ గారు, అజయ్ కుమార్ గారు, దేవానంద్ గారు, మనోహర్ గారు, మాదాటి రాజిరెడ్డి గారు, పెంజల్ల రామరాజు గారు, చిన్వేరు సత్యనారాయణ గారు ఈ విధంగా మరణించిండ్రు. మరొక నిరుద్యోగి చనిపోయిండు. ఈసారి 31st నైట్ చచ్చిపోయిండు. ఈసారి ఇంజనీర్ ఉండే 31st నైట్ చచ్చిపోయిండు. ఇంకొకసారి ఏఎస్ఐ ఇక ఇంత దారుణంగా వీళ్ళంతా చనిపోయినరు. ఈ విధంగా 78 మంది మరణించిండు. 75 మంది చచ్చిపోయినా ఇయాటి వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. మరి EPS 90 వారు మరి లక్ష్మమ్మ గారి నాయకత్వం తెలంగాణకి వెళ్ళి వీళ్ళందరూ వచ్చి దాదాపు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి నిజంగా వాళ్ళు అనారోగ్య ఆర్థిక ప్రయోజనాలు అందక ఉపాధ్యాయ పెన్షనర్ వృత్తి అర్థమైందా? వీళ్ళంతా పెన్షనర్లు ఈరోజు మనవరాళ్ళతో ఉండే వయసులో 40 సంవత్సరాలు. ఈ సార్లందరూ కూడా జాబ్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా 70 GN రావు గారు వీళ్ళందరూ కూడా జాబ్ చేసిన వాళ్ళే. సార్ సివిల్ సప్లై జిల్లా అధికారి. అలాగే అర్థమైందా? వీళ్ళందరూ ఎంత వస్తుంది? వీళ్ళ పెన్షన్లు ఎంత అనుకుంటావు? 1000, 2000, 3000 అటువంటి పెన్షన్లు. కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ జరుగుతున్న దమనకాండం కూడా అందరికి తెలవాలని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర చేసిన. ఇగో ఇక్కడ మరొక నిరుద్యోగి ఇక్కడ నౌకరు రాలేదని ఇగో ఎంతమంది చచ్చిపోయినారు. ఈరోజు 7,177 మంది టీచర్లు చచ్చిపోయినారు. ఇది బట్టి గారు చెప్పారు. ఇవాళ పేద విద్యార్థులు అంటే 7,177 మంది టీచర్లు లేకుండానే ఈరోజు పేద పిల్లల బళ్ళు నడుస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు 13,323 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించారు. మొత్తానికి 25,000 మంది ఇయాటి వరకు మరణించారు. అయినా కానీ ప్రభుత్వాన్ని ఇగో భద్రాద్రిలో జస్వంతర నిరుద్యోగి ఉద్యోగాలు రావని చచ్చిపోయినారు. అంటే ఎంతమంది రిటైర్డ్ అయినా కానీ ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేస్తలేరు? ఈరోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీరు చూడండి. దాదాపు 2 లక్షల పోస్టులు నింపుతారని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పినారు. 1,86,000 పోస్టులు ఇంకా ఖాళీలు అట్నే ఉన్నాయి. ఇక ఇవే నోటిఫికేషన్లు ఇచ్చింది 13,000. ఇంతమందికి నౌకర్లు రాలే. ఇక మొన్న అటు ఇటు చేసి పేద ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఇవ్వకున్నా కానీ ఇగో వీళ్ళు కట్టుకున్న ఇల్లు మొన్న తెలంగాణలో మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ ఇండ్లు వాళ్ళు కట్టుకుంటే, భూదానం అంటే దానం చేసిన ఇండ్లు, పేదలకు ఇచ్చిన ఇండ్లు. ఆ భూదాన్ కట్టుకున్న ఇండ్లు కూడా ఈరోజు భయంకరంగా గూలగొట్టి అక్కడ ఎకరం ₹1,00,00,000 ఉన్నాయని చెప్పి ఆ భూములన్నీ గుంజుకున్నటువంటి పరిస్థితి. గుంజుకోవడానికి పథకం వేసే వీళ్ళందరూ అంతా ఇల్లు కట్టుకున్న తర్వాత వీళ్ళందరూ అంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. దాని ఆపోజిట్లోనే పెద్ద పెద్ద వాళ్ళు కబ్జా చేసి అవి మాత్రం గులగొట్టారు. ఇంకా ఇక్కడ ఇంకొక రిటైర్ అయిన అధికారి, ఈరోజు ఇంకో రిటైర్ అయిన అధికారి
సార్ పేరు మీసాల నారాయణ గారు, మీసాల విద్యాశాఖ ఖమ్మం జిల్లా విద్యాశాఖలో మరణించిండు. వీళ్ళు కూడా ఈరోజు బట్టి విక్రమార్ గారు అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటారు, పొంగిలేటి గారు మినిస్టర్, తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఉంటారు. ఈరోజు ఈయన విద్యాశాఖలో ఇక్కడ చనిపోతారు. ఇంతమందికి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు పైసలన్నీ కూడా డైవర్ట్ చేసి కాగిరిపోలో చూపేసిన 16,842 రూపాయలు ఈరోజు కాగిరిపోలో వచ్చిన పైసలు కూడా వాళ్ళు కంప్లీట్గా వాడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే విధంగా మరి సార్లు కూడా ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో దాదాపు 20-30 ఏళ్ళు పనిచేసి 20-30 ఏళ్ళు వాళ్ళు సార్లు పనిచేసి మరి వీళ్ళు ప్రతి నెల వాళ్ళ జీతంలోకి వెళ్ళి రూపాయి వాళ్ళ ప్రభుత్వం దాచుకొని రేపు రిటైర్డ్ అయిన తర్వాత మాకు పైసలు పనికొస్తాయి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న పైసలు ఈరోజు ప్రభుత్వం వాడుకున్నటువంటి పరిస్థితి. అలా అవి భయ మీకు వడ్డీ వాళ్ళ పైసలు వాళ్ళు దాచుకునే పైసలు వాళ్ళకి ఇచ్చేయని అడుగుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్న రెండు కూడా అదే విధంగా ఉన్నది. ఈరోజు వీళ్ళు కేంద్రం పైన యుద్ధం ప్రకటించారు. ఈరోజు సార్ కూడా పైసలు రావాల్సిన సార్ గారి పేరు సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిన మనతో పాటు ధర్నాకు వచ్చిండ్రు. సార్ ఏం సార్ పరిస్థితి ఇప్పుడు మీది? నేను తెలంగాణ, నా పేరు వై వెంకట సుబ్బయ్య అండి. తెలంగాణలో హెచ్ఏఎల్లో పనిచేసి రిటైర్డ్ అయినా నాకు వచ్చే పెన్షన్ 1,800 రూపాయలు. నా సర్వీస్ మొత్తంలో ప్రతి నెల 417 రూపాయల నుంచి 6 సంవత్సరాలు, 541 రూపాయల లెక్కన 5 సంవత్సరాలు, 1,250 రూపాయల లెక్కన 12 సంవత్సరాలు. నేను ఈపీఎస్ 95కు నా కాంట్రిబ్యూషన్ నెల జీతంలో ప్రతి నెల వెళ్ళింది. ఆ డబ్బులు మొత్తం కనుక నేను పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్లో వేసుకున్నట్లయితే నా పేరున ఈ రోజున 8,32,000 రూపాయలు ఉండేవి. ఆ 8,32,000 రూపాయలు నా భార్య పిల్లలకు చెందేవి. అవి కనుక నేను బ్యాంకులో వేసుకున్నట్లయితే నాకు వడ్డీ రూపంలో ప్రతి నెల 4,800 రూపాయలు వచ్చేది. అలాంటిది నాకు 1,800 రూపాయల పెన్షన్తో నేను జీవితం గడపాల్సి వస్తుంది. ఇంత మరీ అన్యాయం. 1995 అప్పటి నుండి ఇప్పటిదాకా మా కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర ఉంచి, మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచి మేము వాళ్ళ భిక్షం అడిగిన పరిస్థితుల్లో ఉన్నాము. మాకు ఏ ట్రేడ్ యూనియన్ సపోర్ట్ చేయలేదు. అందుకనే నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీలో 6 సంవత్సరాలుగా పోరాడి ఇప్పుడు 7 సంవత్సరం నడుస్తూ ఉంది. అశోక్ రావత్ గారి నాయకత్వంలో, వీరేంద్ర సింగ్ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. ఈ 3 రోజుల్లో ఎట్టో ఆటో పెటో తేల్చుకుందామని చెప్పేసి దేశవ్యాప్తంగా మొత్తం 78 లక్షల మంది తాడోపేట తేల్చుకుందామని, తాడోపేట తేల్చుకుందామని, చావో రేవో తేల్చుకుందామని యుద్ధానికి దిగినాం. ఇక ఈ 3 రోజుల్లో విజయమో వీరస్వర్గమో తేల్చుకొని పోదామని దిగినాం. थैंक यू सर। नमस्कार सर, हमारा नाम बक्का जडसन है। अभी आप यूपी के हैं, आए हैं, हमारे एनएससी, हमारे एफसीए का लीडर है। ओके, है। अभी मैं साहब का भी इंटरव्यू लिया, अशोक रावत जी के साथ बात हुआ था। जी। तो साहब ने भी तेलंगाना भी अभी एक मसला भी चल रहा, उससे पहले वो भी आपके साथ पूछताछ करेंगे। उससे पहले आप यहाँ जो आंदोलन कर रहे, संघर्षण कर रहे, ये बार कम से कम आप 7 साल से काम कर रहे हैं। ये 7 साल में ये बार तो कंपलसरी हम हमारे जो डिमांड है वो डिमांड हम पाके ही रहेंगे बोल के अशोक रावत जी ने कहा। आपको क्या आश्वासन मिला क्या कुछ सरकार से? आपको सरकार से केवल आश्वासन मिला। हाँ, पिछले 14 सालों से हमारे लिए न तो कोई देश का मजदूर फेडरेशन बोल रहा है, हाँ, हमारे लिए न तो कोई राजनीतिक पार्टी सदन में हंगामा कर रही है। मैं आपको पीछे से बता दूं कि सन 2013 में भगत सिंह कोश्यारी की कमेटी बनी थी और उस कमेटी ने रपट दिया था कि 3,000 प्लस डीए कर दिया जाए। 13 में अगर 3,000 और डीए कर दिया होता तो आज हमारी पेंशन 9,000 के ऊपर होती। भगत सिंह कोश्यारी कमेटी कैसे बनी? हम लोग के समाजवादी नेता थे मोहन सिंह। मोहन सिंह ने लोकसभा में 2008 में ही सवाल लगाया था पहले, और उसके बाद हुआ कि मोहन सिंह दोबारा चुनाव हार गए, मुलायम सिंह ने उनको राज्यसभा में भेज दिया। तो उन्होंने हम लोगों को, ये हमारे फर्टिलाइजर के साथी हैं, फर्टिलाइजर में ज़बरदस्ती 50 साल 40 साल जो था BSS दे के वाजपेयी गवर्नमेंट ने सबको निकाल दिया था ज़बरदस्ती, ये पैसा लो जाओ। तो हमारी पेंशन भी कम हो गई। तो मोहन सिंह ने कहा कि आओ, सदन में नेता प्रकाश जावड़ेकर है, हम राज्यसभा में आ गए हैं और प्रकाश जावड़ेकर से हम
रिट पिटीशन कराते हैं। हाँ। अब रिट पिटीशन जब दाखिल हो गया तो बीजेपी का राज्यसभा सदन का नेता था, राज्यसभा बीजेपी में का प्रवक्ता भी था ना, वही अब ना? बीजेपी का प्रवक्ता भी था, सदन में नेता भी था। हाँ। और जब पिटीशन जब दाखिल हो जाता है तो उसकी जब सुनवाई की एक प्रक्रिया है और वो जो कमेटी बन गई और कमेटी बन के जो रिपोर्ट आ गई तो उसको लागू होना चाहिए। पिटीशन का क्या मतलब हुआ? लेकिन सदन में कोई नेता भी नहीं है उस पर कोई बोले। उन चीज़ों को उधारे साहब आपने क्यों कमेटियां बनाई, क्यों पिटीशन दाखिल की हमारे वो किया? तो ये सरकार इतनी निकम्मी, बेहया और गूंगी भरी है कि केवल आश्वासन दे रही है। हम लोगों को 14 साल 10 साल से सड़क पर लड़ते हो गया, अब उसकी समीक्षा होनी चाहिए। अब हम लोग क्या करें, कितना बर्दाश्त करें? अभी जो उम्र में आप है, आप आपके पोतों से पोती आने जाने में इतनी दिक्कत होती है ना, अभी आप सड़क पे आके ये उम्र में आने जाने में कितनी दिक्कत हो रही है। कर रहे। और ये सरकार बताइए, हाँ। अशोक रावत जी करेगी सरकार ने? दरवाजे दरवाजे एप्लीकेशन लेके घूम रहे हैं, नहीं घूम रहे हैं? वो रो रहा है, वो रजावत रो रहा है रजावत। तो इस सरकार को क्या किया जाए? या आखिरी प्रदर्शन होगा या हम लोग जेल जाएंगे, जो भी कुछ करें कोई भी बात, या फिर इस सरकार के पास दोबारा मांगने नहीं आएंगे। अब इस सरकार को नस्त नाबूद करने के ही काम पर लगेंगे। अब सुब्बैया जी भी वही बोल रहे थे, ये बार हम देख लेंगे, हम मरे तो इधर ही मरना, नहीं तो हमारा पेंशन हम क्या आगे जाएंगे बोल के। क्या सेम ऐसी क्या हो रहा बोले तो तेलंगाना में ये जो इधर फोटो लगाए पूरा वो पूरा सरकारी। हमारे यहाँ गोरखपुर का राज्यपाल ये मिल चुके हैं। हाँ। शिव प्रताप शुक्ला चला गया। आपका तो सीएम भी है ना अभी? हाँ, यूपी का सीएम भी बना ना। लेकिन शिव प्रताप शुक्ला छात्र రాష్ట్ర తెలంగాణ ఆ. వాళ్ళ ఇంటికి పోయి కలిసి మా త్రిపాఠి గారి నాయకత్వంలో ఆహా. అంత దగ్గర మాకు వాళ్ళు ఓకే. సంతోష్ కుమార్ గ్యాంగ్ వారు కూడా ఆ. వాళ్ళ ఇంటికి తీసుకుపోయే వాళ్ళు పోయి మాట్లాడి एक बार ये भी देखिए आप, ये पूरे लोग तेलंगाना सरकार में काम कर मर गए लोग, रिटायर्ड होके जो इन लोगों को पैसे मिलना